హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ్ కిరణ్స్ వరల్డ్. ఈరోజు మేమందరం కూడా మురళీకృష్ణ ఆలయానికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఉన్న జగన్నాథ విగ్రహాల యొక్క రథయాత్ర జరుగుతుంది. మేము కూడా అందులో పాల్గొనడానికైతే వెళ్తున్నాము. భక్తి పాటలతోటి, జగన్నాథ భజనలతోటి రథయాత్ర అయితే మొదలైపోయింది. ఇక మేము కూడా అక్కడికి చేరుకున్నాము. ఇక వాడవాడల్లో రథయాత్రని కొనసాగిస్తూ ముందుకైతే వెళ్తున్నారు. రథంలో ఉన్న జగన్నాథ విగ్రహాలనైతే అందరూ కూడా దర్శించేసుకున్నారు. వాడవాడల్లోనూ జగన్నాథ రథయాత్ర అయితే కొనసాగుతూ ఉంది. ఇక అక్కడక్కడ పిల్లలు కూడా సాంస్కృతిక నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ఈ జగన్నాథ రథయాత్ర చాలా దూరం వరకు కొనసాగింది. ఇక తిరిగి చివరికి మురళీకృష్ణ ఆలయానికైతే మళ్ళీ చేరుకుంది. ఇక్కడ స్వామివారికి దాదాపుగా 20 నుంచి 25 రకాల నైవేద్యాలనైతే సమర్పించారు. పూరికి వెళ్ళి ఆ జగన్నాథ రథయాత్రలో పాల్గొనలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ జరిగిన ఈ రథోత్సవంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. జగన్నాథుడు, సుభద్రాదేవి, బలరాముడు ఈ ముగ్గురి మూర్తులనైతే మళ్ళీ దర్శనం చేసేసుకొని పైన ఉన్న ఆ శ్రీకృష్ణుని దర్శించుకోవడానికైతే వెళ్ళాము. అక్కడ కూడా శ్రీకృష్ణుల వారిని దర్శనం చేసేసుకొని ఇక అక్కడి నుంచి కిందికి వచ్చి తీర్థప్రసాదాలని స్వీకరించి ఇంటికైతే బయలుదేరాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై జగన్నాథ.